నిర్మాణాల మీద చాలా సీరియస్ గా ఉందని చెప్పొచ్చు. మనం 10 రోజుల నుంచి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా చెరువుల్లో నిర్మించిన నిర్మాణాలు ఏవైతున్నాయో వాటిని ఆహ్, అసలు ఏ విధంగా కూడా పేషెన్స్ లేకుండా కూడా వాటిని తొలగించే ప్రయత్నం చేస్తుంది. నిర్దాక్షిణ్యంగా వాటిని నేలకూలుస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా ఈరోజు ఉదయమే శ్రీనటుడు నాగార్జునకు సంబంధించిన పెన్ కన్వెన్షన్ మీద ఆహ్, హైడ్రా మొత్తము ఉక్కుపాదంతో దాన్ని అణచివేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఎన్ కన్వెన్షన్ అనేది ఏంటంటే దాని మీద ఇప్పుడు కాదు, దాదాపుగా ఒక 15 ఏళ్ల నుంచి కూడా దాని మీద ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. ఈ చెరువుని కబ్జా చేసుకుని ఎన్ కన్వెన్షన్ నిర్మించారని చెప్పేసి కూడా గతంలో కూడా అనేక ఫిర్యాదులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా వాళ్ళకున్న పరపతితో దాన్ని మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఏదైతే 15 రోజుల నుంచి కూడా హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఏవైతున్నాయో అక్కడ ఈ హైడ్రా ఈ అక్రమ నిర్మాణాల విషయంలో, ముఖ్యంగా ఈ చెరువుల్లో నిర్మించిన నిర్మాణాల విషయంలో చాలా సీరియస్ గానే వ్యవహరిస్తుంది. సో ఈ నేపథ్యంలో